హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ డైలీ విత్ సూర్య. ఈరోజు మనం ఇండియాలో వచ్చిన ఒక చాలా ముఖ్యమైన కొత్త చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఈరోజు చూడబోయేది ది ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 గురించి. అసలు ఈ కొత్త ఇమిగ్రేషన్ లా ఏంటి, దీని అవసరం ఎందుకొచ్చింది, ఇంకా ఈ చట్టంలో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, మరి ఎవరికైనా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ముందుగా ఫస్ట్ సెక్షన్కి వెళ్దాం. అసలు ఈ కొత్త ఇమిగ్రేషన్ లా అంటే ఏంటి, దీని గురించి ఒక హై లెవెల్లో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కొత్త యూనిఫైడ్ లా. అంటే ఇండియాలోకి వచ్చే విదేశీయుల ఎంట్రీ, వాళ్ళు ఇక్కడ ఉండటం, వాళ్ళ మూవ్మెంట్, చివరికి వాళ్ళ ఎగ్జిట్, ఇలా వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన ఒకే ఒక్క చట్టం అన్నమాట. మరి దీన్ని అమలు చేసేదెవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వాళ్లే దీనికి నోడల్ మినిస్ట్రీ. వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించిన రూల్స్ కూడా నోటిఫై చేసేశారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అసలే కొత్త చట్టం ఎందుకు అవసరమైంది? చూడండి, ఏదైనా కొత్త లాని అర్థం చేసుకోవాలంటే అది ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వచ్చిందో తెలుసుకోవాలి. పాత చట్టాల వల్ల వచ్చిన కన్ఫ్యూషన్ నుంచి ఒక మోడర్న్ క్లారిటీ వైపు ఎలా వెళ్తున్నామో చూద్దాం. అసలు ప్రాబ్లమంతా ఇక్కడే ఉంది. మన పాత ఇమిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ అంతా బ్రిటిష్ వాళ్ల కాలం నాటి చట్టాల మీద నడిచేది. ఇవి ఎలా ఉండేవి అంటే చాలా ఉండేవి, అన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఓవర్లాప్ అవుతూ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేవి. దీనివల్ల ఎన్ఫోర్స్మెంట్ కూడా సరిగ్గా ఉండేది కాదు, చాలా అస్పష్టత ఉండేది. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, పాస్పోర్ట్ యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఇలా 2000 వరకు ఉన్న 4 వేరువేరు చట్టాలు. వీటన్నింటినీ ఇప్పుడు రద్దు చేశారు. వాటి స్థానంలో రైట్ సైడ్ చూడండి, ఒకే ఒక్క ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025. ఈ పాత ఫ్రేమ్వర్క్ని అంతా తీసేసి ఒక సింగిల్ యూనిఫైడ్ లా తెచ్చారన్నమాట. మెయిన్ గోల్ ఏంటంటే క్లారిటీ తీసుకురావడం, ఇంకా ఎఫిషియన్సీ పెంచడం. రైట్, ఇక మనం అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ యాక్ట్లోని కీ ఫీచర్స్ ఏంటి అంటే ఈ కొత్త చట్టం అసలు ఏం చేస్తోంది? లెట్స్ డైవ్ ఇన్. ఈ యాక్ట్లో వచ్చిన అతిపెద్ద మార్పేంటంటే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అంటే BOIకి ఇప్పుడు లీగల్ పవర్స్ వచ్చాయి. ఫస్ట్ టైం అనమాట. ఇప్పటిదాకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద నడిచింది, ఇప్పుడు చట్టబద్ధమైన అధికారం వచ్చింది. మరి ఈ పవర్స్ ఏంటి? ఇమ్మిగ్రేషన్ని కంట్రోల్ చేయడం, ఇల్లీగల్ ఫారినర్స్ని గుర్తించి డీటైన్ చేసి డిపోర్ట్ చేయడం, ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్ కేసుల్ని చూడటం, అన్నింటికీ మించి ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ డేటాబేస్ని మెయింటైన్ చేయడం, ఇంకా స్టేట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇవన్నీ ఇప్పుడు BOI లీగల్గా చేయగలదు. ఇందాక అనుకున్నాం కదా స్టాచ్యుటరీ అథారిటీ అని. ఈ పదం చాలా ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంటంటే BOI చేసే పనులు ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఆర్డర్స్ మీద కాదు, పార్లమెంట్ పాస్ చేసిన ఒక చట్టం స్టాచ్యూట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే వాళ్ల యాక్షన్స్కి ఒక క్లియర్ లీగల్ ఫౌండేషన్ దొరికింది. ఈ చట్టంతో ఎన్ఫోర్స్మెంట్ ఇంకా రిపోర్టింగ్ కూడా చాలా టఫ్ అయ్యాయి. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, పెనల్టీస్ చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరైనా నకిలీ ట్రావెల్ డాక్యుమెంట్స్ వాడితే 2 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, ఇంకా హెవీ ఫైన్స్ పడతాయి. సెకండ్, మ్యాండటరీ రిపోర్టింగ్ అంటే హోటల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ల దగ్గరికి వచ్చే ఫారినర్స్ గురించి అధికారులకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. ఇక మూడోది, ఒకవేళ క్లబ్స్ లేదా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలు ఫారినర్స్ చేసే ఇల్లీగల్ లేదా ఇమ్మారల్ యాక్టివిటీస్కి సహకరిస్తున్నాయని తెలిస్తే ఆ ప్రెమిసెస్ని మూసివేసే అధికారం కూడా అధికారులకు ఇచ్చారు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీళ్ళిప్పుడు ఫారిన్ స్టూడెంట్స్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్స్లో ఏముండాలి, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అటెండెన్స్, ఇంకా వాళ్ళ జనరల్ కండక్ట్ ఎలా ఉంది, ఈ వివరాలన్నీ ఇవ్వాలన్నమాట. దీనివల్ల స్టూడెంట్ వీసాలు మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ యాక్ట్ బార్డర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే BOIకి బార్డర్ ఫోర్సెస్కి మధ్య కోఆర్డినేషన్ని ఇది స్ట్రెంగ్థన్ చేస్తుంది. ఈ బార్డర్ ఫోర్సెస్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF, కోస్ట్ గార్డ్, అస్సాం రైఫిల్స్, సశస్త్ర సీమాబల్ SSB, ఇంకా స్టేట్ పోలీస్, వీళ్ళందరి మధ్య ఇప్పుడొక ఫార్మల్ కోఆర్డినేషన్ ఉంటుంది. బార్డర్ దగ్గర మరో 2 కొత్త పవర్స్ వచ్చాయి. అవి చాలా కీలకమైనవి. ఒకటి, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు కొన్ని వీసా టైప్స్కి మాత్రమే బయోమెట్రిక్స్ తీసుకునేవాళ్లు, కానీ ఇప్పుడు
ఇండియాలోకి వచ్చే ప్రతి ఫారెనర్ బయోమెట్రిక్ డేటాని రిపోర్ట్ చేయడం అనేది ఒక లీగల్ ప్రొవిజన్. ఇక రెండోది బార్డర్ పుష్ బ్యాక్స్. అంటే బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్ ఎవరైనా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని పట్టుకుంటే వాళ్ల బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని వెనక్కి పంపించేయడానికి ఇప్పుడు లీగల్గా పర్మిషన్ ఉంది. సరే, ఈ లా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా కొన్ని గ్రూప్స్కి మాత్రం ఎగ్జెంప్షన్స్ అంటే మినహాయింపులిచ్చారు. సో ఈ కొత్త రూల్స్ ఎవరికి పూర్తిగా వర్తించవో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టంలోని కొన్ని ప్రొవిజన్స్ నుంచి మినహాయింపు పొందిన గ్రూప్స్ ఇవి: సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్, టిబెటన్ రెఫ్యూజీస్, వాళ్ల దగ్గర రెఫ్యూజీ ఐడి కార్డు ఉండాలి, కొన్ని దేశాల నుంచి వచ్చిన కొన్ని మతపరమైన మైనారిటీలు, ఇంకా శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్. వీళ్లకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క గ్రూప్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, నేపాలీ ఇంకా భూటానీ సిటిజన్స్. వీళ్ళకి మన దేశంలోకి రావడానికి వీసా, పాస్పోర్ట్ లాంటివి అవసరం లేదు. ఎందుకంటే మనకు వాళ్లతో ఎప్పటినుంచో చారిత్రక ఒప్పందాలున్నాయి. ఉదాహరణకి నేపాల్తో 1950లో చేసుకున్న ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ లాంటివి. నెక్స్ట్, రిలీజియస్ మైనారిటీస్. ఈ ఎగ్జెంప్షన్ అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే CAAకి అలైన్ అయ్యుంది. దీని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డిసెంబర్ 31, 2024 లోపు ఇండియాకి వచ్చిన అన్డాక్యుమెంటెడ్ హిందూస్, సిఖ్స్, బౌద్ధులు, క్రిస్టియన్స్, జైన్స్ ఇంకా పార్సీలకి ఈ చట్టం నుంచి మినహాయింపిచ్చారు. ఇప్పుడు శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్ విషయంలో వచ్చిన ఒక మేజర్ చేంజ్ గురించి చూద్దాం. జనవరి 9, 2015 కన్నా ముందు ఇండియాకి వచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్లకి ఈ చట్టంలోని పెనల్ ప్రొవిజన్స్ అంటే శిక్షల నుంచి మినహాయింపు ఉంది. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. దే ఆర్ నో లాంగర్ ఎలిజిబుల్ ఫర్ అ లాంగ్ టర్మ్ వీసా LTV. అంటే వాళ్ళకి ఇకపై LTV ఇవ్వరు. ఇండియాలో సిటిజన్షిప్ పొందలాలకి LTV ఒక ముఖ్యమైన దారి. సో ఆ దారి వాళ్ళకిప్పుడు లేనట్లే. సో ఓవరాల్గా చూస్తే ఈ కొత్త లా యొక్క గోలేంటి? ఇండియా ఇమిగ్రేషన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయటానికి, ఒక సెక్యూర్, ట్రాన్స్పరెంట్ ఇంకా స్ట్రక్చర్డ్ సిస్టమ్ని క్రియేట్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. పాత కన్ఫ్యూజింగ్ సిస్టమ్ని రీప్లేస్ చేసి ఒక మోడర్నైజ్డ్ సిస్టమ్ని తీసుకురావాలన్నమాట. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.